నేర్చుకున్నారా? నేర్చుకున్నామా? సరే, అయితే ఒక్కొక్కరు వచ్చి నాకు చెప్పాలి, సరేనా? చదివి కానీ అర్థం కాలేదా? అక్కించిన వాక్యంలో దినములు చెడ్డలు కాబట్టి సమయంలో పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుని అజ్ఞానంలో కాకుండా జ్ఞానం వల్ల జీవించాలని. అంటే మనం రోజు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుంటూ ఇలా వారంతా గడిచాక మందిరంలో సమయాన్ని జరుగుతున్నాం కదా. అంటే మనం కూడా జ్ఞానమే అంటావా? ఇలా కాదు కదా. సమయాన్ని సద్వినియోగం చేయడం అంటే మనం ఏ పని చేసినా దేవునితో లింక్ అయి ఉండాలి. చెప్తా చూడు, పొద్దున్నే తాగాలి, దేవుని ఫోటో వైపు చూడకుండా ఎవరిని చూడకూడదు. టీవీలు 24 గంటలు వాక్యాలతో మారిపోకపోవాలి. నిద్రలో లేపి బైబిల్లో ఏ మూల ఏ వాక్యం ఏ అధ్యాయంలో కూడా చెప్పాలి. అప్పుడు మన జ్ఞానంలో కళ్ళతో చెప్పమంటే నీలో మీరు మాట్లాడుకుంటున్నారు. అది కాదక్క, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏంటని మాట్లాడుకుంటాం. ఓ, అదా మీ డౌట్. మీ అందరికీ అర్థమయ్యేలాగా వివిధ కాలాల్లో మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు, రాను రాను సమయాన్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నారో చూద్దాం. కానీ దానికన్నా ముందు పిల్లలు, మీలో ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? చూడండి పిల్లలు, బైబిల్ అంటే మనతో మాట్లాడే పుస్తకం. దానిలో ఉన్న మాటలు మనకి మంచి మార్గాన్ని చూపిస్తాయి. ప్రతిరోజు బైబిల్ చదవడం వల్ల పిల్లలు దేవుడికి ప్రియమైన పిల్లలు అవుతారు. పిల్లలు, మన చేతిలోకి బైబిల్ ఉండడం ఎంత పెద్ద ఆశీర్వాదమో తెలుసా? ఇది అంత సులభంగా రాలేదు. చాలా మందికి ఇది ఒక కళ, ఒక ప్రార్థన, ఒక త్యాగం. దేవుని వాక్యం తెలుగు భాషలో రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు, కన్నీళ్లు కార్చారు. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆ తెలుగు బైబిల్ మన భాషలోకి ఎలా వచ్చిందో అన్న అద్భుతమైన సంఘటన. వాక్యము దేవుని యొక్క ఉండేది, వాక్యము దేవుడై ఉండేది. వాక్యాన్ని వింటున్నారు కానీ చదవలేకపోతున్నారు. వారికి వారి భాషల్లో, వారి మాతృభాషల్లో బైబిల్ ఉండాలి. 300 సంవత్సరాల క్రితం మన తెలుగు నేలలో వాక్యాన్ని వినేవారు కానీ చదవలేకపోయేవారు. వాక్యం లాటిన్, గ్రీక్, హీబ్రూ, ఆంగ్లంలో ఉన్న తెలుగులో లేదు. ఈ వాక్యాన్ని చదివేది ఎప్పుడో. సార్, తెలుగు అక్షరాలు ముద్రించడానికి లేదు. అలాగే ముద్రణ యంత్రాలు కూడా లేవు సార్. ఏ కష్టమైన వాక్యానికి అడ్డు కాకూడదు. బైబిల్ సామాన్యుల చేతికి ఇవ్వదు. అది ఇస్తే సంస్కృతి పాడైపోతుంది. ఆపు. సత్యం దాచడానికి కాదు ఈ బైబిల్. సత్య స్వరూపేకు దేవుడే దీనిని ప్రజలలోనికి అందజేస్తాడు. 1727లో మొదటిగా బెంజమిన్ షూల్స్ నూతన నిబంధనానికి మొదటి రూపం కలిగించారు. కానీ అది కొత్తగా వెలుగులోకి రావడానికి ఇంకా 80 సంవత్సరాలు పట్టింది. కాలం గడిచింది కానీ దేవుడు తన పనిని ఆపలేదు. తెలుగు భాషను ప్రేమించిన మరో మహా సేవకుడిని దేవుడు ఎన్నుకున్నారు. అతనే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్ అని పిలువబడే విలియం కేరీ.
వారి భాషలో పొందాలి. తెలుగు నేలని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం మన పనిని ప్రారంభిద్దాం. చూడండి, ఎన్నో ఏళ్ళ ప్రార్థనకు సమాధానం తెలుగు వాక్యం ముద్రించబడుతుంది. ఇంకొన్ని నెలల్లో పూర్తిగా తెలుగు బైబిల్ అందరి చేతుల్లోకి, ప్రజలందరి చేతుల్లోకి వస్తుంది. 1812 మార్చి 11 రాత్రి అనుకోని ప్రమాదం. సోరంపూర్ ముద్రణ ప్రెస్ పూర్తిగా అగ్నికి ఆహుతమైంది. తెలుగు బైబిల్ టైప్ సెట్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కాలిపోయాయి. ఇది అరకలవండ్రినా సార్, అన్ని కాలిపోయాయి. దేవుడా, ఎందుకు ఇంత దగ్గరికి వచ్చాగా? ఆ ప్రమాదంతో 20 సంవత్సరాల శ్రమ బూడిదైంది. ఇది మనసు విరిగిపోయే దెబ్బ. కానీ అక్కడితో మహిమ ఆగిపోలేదు. వాక్యం మాత్రమే మంటలో కాలిపోయింది. వాక్యం కోసం పోరాడే మండే వేడి మా హృదయాల్లో ఉంది. మనం మళ్ళీ మొదలు పెడదాం. ఆ అగ్ని ప్రమాదం తర్వాత మరింత శ్రమించి దేవుడు కొత్తగా సహాయం అందించారు. అదే సమయంలో దేవుడు లైమన్ జోయల్ని లేపాడు. తెలుగు బైబిల్ వెలుగులోకి వచ్చినది. ప్రజలందరూ చదవాల్సిన సమయం వచ్చినది. అలాగే ప్రజలందరూ చదవాల్సిన సమయం వచ్చినది. ప్రార్థనలు, కన్నీళ్లు, త్యాగాలు, సేవ ఇవన్నీ కలిసి తెలుగు బైబిల్ని మనకి ఇచ్చారు. ఇవాళ మన చేతులు అనే తెలుగు బైబిల్ వెనుక రక్తం, కన్నీళ్లు, త్యాగం మరియు దేవుడి కృప ఉంది. వాక్యాన్ని కాపాడుకుందాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని జీవిద్దాం. ఈ కాలానికి గత కాలానికి గల వ్యత్యాసాన్ని చూద్దాం. బైబిల్కు, సమయానికి, మనిషికి జరిగే సంభాషణ చూద్దాం. ఎక్కడెక్కడండి? Lu bicara apa nggak sih? ముప్పై వేలు పెట్టి ఫోన్ కొన్నాను. అరే మామ ఎక్కడున్నావు? రారా సినిమాకి వెళ్దాం. ముప్పై వేలు పెట్టి ఫోన్ కొన్నాను, అయినా సంతోషం. 70,000 పెట్టి టీవీ కొన్నాను, అయినా సంతోషం.
రూపాయలు సాలరీ వచ్చింది అయినా సంతోషం లేదు. 30 రూపాయలు పెట్టి టిఫిన్ చేశాను అయినా సంతోషం లేదు. నాకు సంతోషం ఎలా? నాకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఏంటి ఈ నల్లటి అయితే నాకు చెప్తుందా? ఇది నల్లటి పుస్తకమే కావచ్చు, కానీ పాపపు జీవితాల్లో ఉన్న మనలను యేసు రక్తంతో నీతిమంతులుగా మారుస్తుంది. బైబిల్ మాట ఒక్కటి చాలు, చీకటిలో వెలుగును ప్రసారం చేస్తుంది. ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు, కానీ దేవుడు తను ఊపిరి ఊపిన సత్య గ్రంథం. యుగాలు మారిన బైబిల్ వాక్యం శక్తి మాత్రం ఎప్పటికీ మారదు. ఏ